వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే వరంగల్ జిల్లాలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించారు. నర్సంపేట పట్టణంలో గ్రీన్ స్టార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. అంతకుముందు గీసుగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు రైతుల కష్టాలను హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్లిన క్రమంలో నీళ్లు అందించడంలో, ఎరువులు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కరువనే అంశాన్ని హరీష్ రావు వెల్లడించిన సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు వినాయక చవితి తర్వాత ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికలు రావచ్చని, బీఆర్ఎస్ శ్రేణులు అందుకు సిద్ధంగా ఉండాలని, రైతులు ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నటువంటి అంశాన్ని హరీష్ రావు చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. హరీష్ రావు వచ్చేటువంటి మార్గం అంతా కూడా హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే తొర్రూరు మండల కేంద్రంలో ఇవాళ కూడా రైతులు యూరియా కోసం ఆందోళన బాట పట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి మీద బైఠాయించి రాస్తారోకోకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. డిమాండ్కు తగినంత యూరియా సరఫరా చేయాలని రైతాంగం డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే భారీ ధర్నా కారణంగా వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎరువులకు సంబంధించి సరిపడా అందించాలన్నటువంటి డిమాండ్ అయితే రైతులు చేస్తూ ఉన్నారు. నెల రోజుల నుంచి పిఏసిఎస్ కేంద్రాలకు తిరుగుతున్నా కూడా కనీసం యూరియా అందించడంలో విఫలమవుతూ ఉన్నారని, సరిపడా యూరియా వెంటనే తీసుకొచ్చి రైతాంగానికి అందించాలని డిమాండ్ అయితే చేస్తున్నారు.